హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. ఘనంగా జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా మొదట బంజారా హిల్స్ లోని వెంగళరావు పార్కులో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా స్కూల్ విద్యార్థినులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చిన్నారులు సంతోష్ కుమార్ కి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులు సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపారు. తగ్గుతున్న పచ్చదనం, అంతరించిపోతున్న అడవులు భవిష్యత్తులో మానవాళికి పెద్ద ముప్పుగా పరిగణించాలని, అలాగే పెరుగుతున్న కాలుష్యం కూడా వాతావరణ మార్పులకు మరో కారణమని సంతోష్ కుమార్ అన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు పచ్చదనాన్ని కాపాడడం, అడవుల సంరక్షణకు పాటుపడడం అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేట్ మన్నె కవిత, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, గ్రీన్ ఇండియా ఛాలెంజర్ కో ప్రౌండర్ రాఘవ, గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సంతోష్ కుమార్ కి వేద ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం నందీనగర్ లో తన సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంతోష్ కుమార్ కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కీసర రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు సంతోష్ కుమార్ కి వేద ఆశీర్వచనాలు అందజేశారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.